నంద్యాల జిల్లా డోన్పట్నంలో నూతన ఎంపీడీఓ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిబంధనలు ఉల్లంఘించిన 14 మంది నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించినందుకు కేసులు నమోదు చేసి వారిని రిమాండ్కి తరలించినట్లు పోలీసులు తెలిపారు. డోన్పట్నంలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో మన కొత్తగా కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఎండిఓ హౌస్ని ఓపెన్ చేయడానికి, అనధికారికంగా ఓపెన్ చేయడానికి జెడ్పీ చైర్మన్ బాపిరెడ్డి గారు, ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, పోస్టల్ ప్రసాద్, ఎక్స్ కౌన్సిలర్ మల్లికార్జున రెడ్డి, బద్దల రాజ్ కుమార్, వెంకటకృష్ణ ప్రసాద్ అంటే పోస్టల్ ప్రసాద్, వీళ్ళంతా ఇంకా కొంతమంది, శ్రీనివాస్ రెడ్డి, మల్లెల శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళంతా ఇంకా కొంతమంది కలిసి ఒక అన్లాఫుల్ అసెంబ్లీగా ఏర్పడి ఎవరికి తెలియకుండా రహస్యంగా, గోప్యంగా ఆ ఎండిఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేశాము అనే ఒక పేరుతో లోపలికి ఎంట్రీ ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఇది కంప్లీట్గా అన్లాఫుల్. ఎందుకంటే ఏదైనా సరే ఓపెనింగ్లు కానీ లేదంటే ఒక ప్రొసెషన్ కానీ కొంతమంది గుమిగూడాలంటే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఈ సబ్ డివిజన్ అంతా ఆల్రెడీ నేను దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఈ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు చట్టవిరుద్ధంగా అన్లాఫుల్ అసెంబ్లీ అయ్యి ఒక అనధికారిక కార్యక్రమం చేయడం అనేది చట్టవిరుద్ధం. అదేవిధంగా ఇది ప్రేరేపితం అవుతుంది. అంటే 2 వర్గాల మధ్య ఘర్షణ కావచ్చు, లేదంటే 2 పార్టీల మధ్య ఘర్షణ కావచ్చు, లేదంటే శాంతి భద్రతకు విఘాతం కలిగించే పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి దీని మీద నిన్న ఎండిఓ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో రేగటి రాజశేఖర్ రెడ్డి, బద్దల రాజ్ కుమార్, మల్లికార్జున రెడ్డి, పోస్టల్ ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి మల్లెల, తలారి రామచంద్రుడు, గొల్ల సుధాకర్, అరవ ఎర్రిస్వామి, రేగటి రామేశ్వర రెడ్డి, పూజారి వంశీకృష్ణ, షేక్ మహమ్మద్ జాకీర్, పికిల్ పెద్దవబులేసు, గొల్ల సోమేష్ జగదుర్తి, సయ్యద్ మన్సూర్. సో ఈ 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో కొంతమంది మొన్న మున్సిపల్ కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ స్లోగన్స్ ఇవ్వడము, స్వీట్స్ పంచుకోవడము. సో విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 monthలో ఇది సెకండ్ క్రైమ్. ఇది చట్టవిరుద్ధం. దీనికి ఎటువంటి అనుమతులు లేవు. ముందస్తుగా ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. ఈవెన్ మా పోలీసులు కూడా తెలియదు. అంత అవసరం లేదు. రహస్యంగా పోయి ఎండిఓ ఆఫీసు గోప్యంగా ఓపెన్ చేయడం వలన అది ఎవరికి మంచిది కాదు, వాళ్ళకి మరీ మంచిది. సో దీనిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 14 మందిని ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాము జిఎఫ్సిఎం కోర్టుకి, ఆనరబుల్ జిఎఫ్సిఎం కోర్టుకి. ఎందుకంటే ఇది ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సింది. గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు, బి జనార్దన్ రెడ్డి సార్, వీళ్ళంతా వచ్చి మినిస్టర్స్ కానీ, గౌరవ ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళంతా వచ్చి చేయాల్సిన కార్యక్రమం. ఏదైనా సరే ఒక కార్యక్రమం నియోజకవర్గంలో అధికారికంగా జరగాలంటే ఎమ్మెల్యే గారి ద్వారా అందరికీ ఇన్విటేషన్స్ వెళ్తాయి. ఎమ్మెల్యే గారు చెప్తారు, అన్ను పాల్గొంటారు, మినిస్టర్స్, డిప్యూటీ సీఎం అంతా వస్తారు, వచ్చి చేస్తారు. అలా కాకుండా అనధికారికంగా దీన్ని ఓపెన్ చేయాలని ప్రయత్నించి ఓపెన్ చేయడము అది చెల్లదు. ఎందుకంటే ఈ రోజు నుంచే ఎక్కడా కూడా వాళ్ళు ఓపెన్ చేశామని అనుకుంటున్నటువంటి ఎండిఓస్ రన్నింగ్లో లేదు, ఉండదు కూడా. ఎందుకంటే అధికారికంగా కాదు. కాబట్టి ఇది చట్టవిరుద్ధం. దీనిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా, రాబోయే రోజుల్లో కూడా ఏదైనా అనధికార కార్యక్రమం చేపట్టినా, ఒక ర్యాలీ చేపట్టాలన్నా, లేదంటే ఏదైనా సరే అది పోలీసు పర్మిషన్ ఉండాలా. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దీన్ని ఎవరైనా సరే దాటితే చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తాము. దాంట్లో అయితే అనుమానం లేదు. మేమంతా కమిటెడ్గా ఉన్నాం. డోన్ సబ్ డివిజన్ పోలీస్ అంతా దయచేసి మాకు అందరూ కోఆపరేట్ చేయండి. అన్ని పార్టీలు కోఆపరేట్ చేయండి. ఏదంటే మాతో మాట్లాడండి.
సహకారం తీసుకోండి. శాంతి భద్రతలకి విఘాతం కలుక్కోకుండా, కామన్ మ్యాన్కి విఘాతం కలుక్కోకుండా అన్ని కుటుంబాలు ప్రశాంతంగా ఉండడంలో ప్రశాంత వాతావరణం ఉంది. దాన్ని ఎవరు కూడా భంగం కలిగించవద్దు. అందులో భాగంగానే చాలా వరకు మేము మార్పులు తీసుకొని వచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే గారితో కమాండ్ కంట్రోల్ రూమ్ అయితేనేమి, ట్రాఫిక్ ఇవన్నీ చేపడుతున్నాం. ఎందుకంటే కామన్ మ్యాన్ బాగుండాలని. కామన్ మ్యాన్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడు పోలీసు చూస్తూ ఊరుకోదు, ఉపేక్షించదు కూడా. ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయి. దీంట్లో ఎటువంటి అనుమానము లేదు. డోన్ సబ్ డివిజన్ పోలీస్ దానికి కమిటెడ్ ఉంది. థ్యాంక్ యూ. 14 మంది ఉన్నారు. అవును, ఆయన కూడా ముద్దాయి చేశాం. ఎందుకంటే అధికారికి అదే చెప్పారు కదా, వితౌట్ ఇంటిమేషన్ రావడము, ఓపెన్ చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఉంటారు, వారు ఇన్విటేషన్ పంపిస్తారు, వారి ద్వారానే కార్యక్రమాలు జరుగుతాయి. వారికి తెలియకోకుండా, పోలీసుకు తెలియకోకుండా, ఈవెన్ ఎండిఓ గారికి కూడా తెలియకుండా చేయడం అనేది అది అసాంఘికం, చట్టవిరుద్ధం కూడా. 14 మంది మా దగ్గర ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు అరెస్ట్ కావాల్సిన వాళ్ళు. అది ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. ఈ సందర్భంగా ఎండిఓకి సంబంధించిన ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉందో దాని తాళాలు కూడా ఇంకా నుంచి ఎండిఓ గారి దగ్గర ఉంటాయి. పోలీసు వారు కూడా అక్కడ రెగ్యులర్గా బీటు పికెట్ వేయడం జరుగుతుంది. అది ఎటువంటి అసహాయం కార్యకలాపాలు చేసినా కూడా మేము ఒప్పుకోము. ఎందుకంటే ఇది నెలలో 2వ కేసు కొంతమంది పైన, ఇందులో ముద్దాయి పైన ఉపేక్షించడం లేదండి. అది ప్రోటోకాల్ కొంచెం ప్రకారం. అవును, ఎండిఓ గారు ఇచ్చారు. దాని మీద ఇందులో ఏమని ఇంకా జడ్పీ చైర్మన్ A2 A1 A2 కోర్టు ఇప్పుడు 14 రోజులు రిమాండ్ ఇవ్వమని మేము కోర్టుకి రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ఊరికి అనవసరంగా మళ్ళీ కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఫలానా వల్ల ర్యాలీ ఉంటుందన్న, ఫలానా వాళ్ళది ఇది పరామర్శ ఉంటుందన్న. ఇదంతా అబద్ధం, నమ్మద్దు, ఉండదు కూడా. ఎందుకంటే మా ఈగలై ఖచ్చితంగా డోన్ పైన ఉంది. అందులో భాగంగానే మనం కమాండ్ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసాం. ఏ ఒక్క చిన్న కదలిక జరిగినా కానీ డోన్లో మా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కనపడుతుంది. ఒక ప్రొఫెషన్ స్టార్ట్ అయినా కూడా కమాండ్ కంట్రోల్ నుంచి కనపడుతుంది. కాబట్టి అంత ఈజీగా ఉండదు, ఎవరిని అలో చేయము. దానికి సంబంధించిన ఎటువంటి పర్మిషన్స్ కూడా లేవు. ఇందులో ఉన్నారు. ఇందులో కొంతమంది కరెక్ట్ ఫిగర్ చెప్పలేం కానీ ఇంకా రైట్ నో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కంప్లీట్ కదా, సెకండ్ డే కదా ఇది, కేసు కట్టి నిన్ననే. ఇంకా ఇంకేమన్నా ఉందా?